ఎవరైనా మనల్ని తిరస్కరించినప్పుడు, అవమానించినప్పుడు సహజంగా మనసు గాయపడుతుంది. ఒక్కోసారి ఆ బాధ మనల్ని కించపరిచిన వారిపై తీవ్ర కోపంగాను ప్రతీకారేచ్ఛగా మారుతుంది. అయితే ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తును శాసిస్తుంది. జీవితంలో ఓటమి, పరీక్షల్లో విఫలం, ప్రేమలో నిరాకరణ, ఉద్యోగంలో విమర్శలు ఎదురైనప్పుడు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆవేశపూరిత పనుల వల్ల సాధించేది ఏమీ లేదు. ఆ తర్వాత జీవితకాల పశ్చాత్తాపం, శాశ్వత నష్టం, కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. జీవితంలో మనం తీసుకోదగినటువంటి తీయనైన ప్రతీకారం ఆ సందర్భాన్ని, ఆ సంఘటనను దాటి ముందుకెళ్ళి విజయం సాధించడమే. ఒక ఉద్యోగిపై పై అధికారి తోటి వారి ముందు తప్పు పట్టినప్పుడు ఆ అవమానాన్ని భరించలేక ఆ ఉద్యోగం వదిలేసిన, గొడవతో తిరిగి రియాక్ట్ అయినా నష్టపోయేది ఆ ఉద్యోగి. దానికి బదులుగా ఆ అవమానాన్ని ఒక అవకాశంగా భావించి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే ఆ గడియే, ఆ క్షణమే తన్ని జీవితాన్ని మార్చిన, మలుపు తిప్పిన గొప్ప క్షణంగా మారుతుంది. మనల్ని ఇతరులు ఏమనుకుంటున్నారన్నది ముఖ్యం కాదు, మనల్ని మనం ఎలా మలుసుకుంటున్నామన్నది ముఖ్యం. ఆంగ్లం రాలేదని స్నేహితులు ఎగతాళి చేసినప్పుడు, ఏడ్పించినప్పుడు ఏడుస్తూ కూర్చోవచ్చు, లేదా ప్రతిరోజు రేయింబవల్లో కష్టపడుతూ పట్టుదలతో సాధన చేసి వేదికపై ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించే నైపుణ్యాన్ని కూడా సాధించవచ్చు. ఏ మార్గం ఎన్నుకోవాలో అది మన చేతుల్లోనే ఉంది. కాలం గొప్ప న్యాయమూర్తి. మనల్ని చూసి ఈ రోజు నవ్విన వాళ్ళే, ఎగతాళి చేసిన వాళ్ళే రేపు మన విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. కాబట్టి ప్రతి బాధను, అవమానాన్ని ఒక అవకాశంగా భావిస్తూ, ఒక ఇంధనంగా మలుచుకుంటూ నిశ్శబ్దంగా ఎదుగుదాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.